హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఒకటి V4 మోటారు బ్లాక్ పైప్ తీయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనం కెమెరా చూసాము, లోపల పడిపోయింది. బోర్ డెప్త్ వచ్చేసి 300 ఫీట్లు ఉంది. పైప్ వచ్చేసి 200 ఫీట్లు ఉంది. లోపల పడిపోయింది, ఒక 40 ఫీట్ల లోపల పడిపోయింది. మనం ఫస్ట్ కెమెరా చూసుకున్నాము, ఏ యాంగిల్ ఉంది ఏం కథ అనేది. ఈ టైప్లో కప్లింగ్ కాడికి విరిగిపోయి లోపల పడ్డది. పంపు, మోటార్, కేబుల్ మొత్తం కూడా లోపల పడిపోయింది. ఇది వచ్చేసి లొకేషన్ విలేజ్ లైనార్, మండల్ దుబ్బాక్, డిస్టిక్ సిద్దిపేట్. కస్టమరు హుస్సేన్. మనకు ఒక నెల రోజుల నుంచి చెప్తూ ఉన్నాడు, నెల 2 నెలలు అవుతుంది. మనకు వీలు కాలేదు. ఈరోజు మార్నింగ్ పోయినాము, కొద్దిసేపు కష్టపడ్డాము, వర్కౌట్ అయింది, పని అయింది. కస్టమర్ వచ్చేసి రాదేమో అనుకున్నట, బ్లాక్ పైప్ కాబట్టి పట్టడానికి డోమ్స్ ఏమున్నాయని రాదేమో అనుకున్నట. ఆయన కూడా కొద్దిగా పర్సనల్గా ప్రయోగం చేసిండు. ఓ 2-3 కూడా చెప్పిండట మెకానిక్లకు. ఎవరు కూడా రాలేరు. లాస్ట్కి అయితే మనమేను. వాళ్ళు తీసేవాళ్ళు అయితే మన దాకా రాకపోతుండే. ఇది వచ్చేసి ఒక 40 ఫీట్ల డెప్త్లు ఉన్నది. ఇది ఈ కట్ అయిన ముక్క కింద వచ్చేసి లోపల దాకా పడిపోయింది. మావాడు కెమెరా ఫటాఫట రప్ప వదిలిస్తుండు, నెమ్మదిలో కూడా వదులుతలేడు. వాటర్ వచ్చి 90 ఫీట్లలో ఉన్నాయి. దింపరా బాబు లోపలికి కెమెరా. మోహన్కి రీడింగ్ దొరుకుతలేదు, ఈ సైజు ఎంత అనేది. 90 ఫీట్లలో ఉంది. వాటర్లో దింపాము. వాటర్ అన్నీ కొద్దిగా కదిలినాయి కాబట్టి నీట్గా లేవు. మీరు కూడా ఎక్కడన్నా మీ చుట్టుపక్కల ఏదైనా బ్లాక్ పైప్ పడిపోయినట్టయితే చెప్పండి, మనం ఖచ్చితంగా తీస్తాము. ఎలాంటి మోటార్ అయినా ఇరకబట్టినా, ఊడిపోయి పడిపోయినా, ఎలాంటి మోటార్ అయినా తీయగలం మనం. సాన్విత బోర్వెల్ స్కానింగ్ కెమెరా అండ్ బోర్ లిఫ్టింగ్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9660333478. కేబుల్ అంతా దొరుకుతుంది కాబట్టి కెమెరా కిందికి దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కేబుల్ అంతా జామ్ అయింది. వాటర్ అన్నీ కూల్ ఉండడం వల్ల మనకు క్లియరెన్స్ లేదు. మావాడు పరిశ్రమలో రప్ప దింపుతుండు, నెమ్మదిగా అంటే వాడు ఇంటలేడు.
దింపాము. కెమెరా కిందికి వెళ్ళట్లేదు. అయినా కూడా మనోడు మొత్తం దింపేస్తాడు. వెళ్తుంది. ఇక్కడ ఏదో ఇరుక్కున్నది, లోపలికి పోవట్లేదు కెమెరా. ఇది వాటర్ని డిస్టర్బ్ అయినాయి. అందులో కేబుల్ భారీగా ఉన్నది. మోహన్కి దింపట్లేదు, బయట తీసారా అని చెప్పేసిన కెమెరా. ఇబ్బంది అవుతుంది, లోపలికి పోవట్లేదు. మళ్ళీ కూడా క్లియరెన్స్ కూడా లేదు లోపల. వాటర్ అన్ని కుళ్ళు అయినాయి. తీసేసాం కెమెరా. సరే ట్రై చేద్దాం, వర్క్ చేద్దామని చేస్తున్నాం. వేసాము, డోమ్ సెట్ అయింది. డోమ్ వేసాము, లాగడం స్టార్ట్ చేసాము. వర్కౌట్ అయింది, 100% తగిలింది, వస్తుంది, అయిపోయింది. ఏంటంటే డోమ్స్ 100% పర్ఫెక్ట్ ఉంటాయంటే ఆటోమేటిక్గా పట్టిస్తుంది అంతే. ఫస్ట్ తాడేసి వేసాము, డోము పట్టేసింది. వస్తుంది చూడు, పైప్ పడిపోయిన కట్ అయిన పైపు. ఆ డోమ్ మనం వేసిన డోమ్, అది మనం వేసినామంటే టక్కన పట్టుతుంది అంతే. డోమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా బ్లాక్ పైప్ని పట్టేస్తుంది. పట్టేసింది, తీసాము. సాన్విత బోర్వెల్ స్కానింగ్ కెమెరా అండ్ బోర్ లిఫ్టింగ్. ఎలాంటి ఇరుకబట్టిన బోర్ అయినా తీయబడును. బోర్వెల్ ఏదన్నా కెమెరా కావాలనుకున్నా కూడా కాంటాక్ట్ చేయండి. గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో 100% చెప్పగలుగుతాం. ఏ గ్యాప్లో వాటర్ ఎన్ని వస్తున్నాయో కూడా మేము ఖచ్చితమైన రిజల్ట్ చెప్పగలం. V4 స్పెషల్ ఏంటంటే V4 మోటార్ ఉండగా కూడా మేము కెమెరా దింపుతాము, దాని కింద కూడా దింపుతాం. చిన్న మోటార్ ఉంటే కింద కూడా దింపగలుగుతాం. ఓకే, రైట్.